చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులంటే ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇవాళ యువతరంలో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. అధిక బరువు, స్థూలకాయంతో పాటు జీవనశైలి కూడా యువతలో మోకాళ్ళ నొప్పులకు ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఇక ప్రమాదాల్లో మోకాళ్లకు దెబ్బలు తగలటం, కీళ్లవాతం వంటి జబ్బులు కూడా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయని చెబుతారు డాక్టర్లు. యువత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మోకాళ్ల నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులనగానే వృద్ధులే గుర్తుకొస్తారు. నిజమే, వయసు మీద పడుతున్న కొద్దీ కీళ్లు అరగటం, నొప్పులు తలెత్తటం మామూలే. కానీ చిన్న వయసులో తలెత్తే మోకాళ్ల నొప్పులు వేరు. ఇందులో కీళ్లు బాగానే ఉంటాయి. నిల్చున్నా నడిచినా ఇబ్బంది ఉండదు. కానీ కుర్చీలో గాని కింద గాని కూర్చుంటున్నప్పుడు, పైకి లేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, వాలుగా ఉన్న ర్యాంపుల వంటి ఎత్తులను ఎక్కుతున్నప్పుడు మోకాళ్లలో నొప్పి పుడుతూ ఉంటుంది. గంటల కొద్దీ కుర్చీలో కూర్చుని ఉద్యోగాలు చేయటం, చదువుకోవటం, కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు కాస్త వెనక్కు జరిపి ఉంచటం వంటివన్నీ మనకు తెలియకుండానే మోకాలు చిప్ప మీద ఒత్తిడి పడేలా చేస్తాయి. ఎప్పుడో అప్పుడంటే ఇబ్బంది ఉండవచ్చు, కానీ రోజూ అదే పనిగా ఒత్తిడి పడుతూ ఉంటే చిప్ప లోపలి భాగం అరగటం ఆరంభిస్తుంది. క్రమంగా నొప్పికి దారి తీస్తుందని చెబుతారు డాక్టర్లు. చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎందుకు చూస్తున్నామనంటే అండి, మోకాలు నొప్పులు మనం జీవించే విధానంలో చాలా మార్పులు అనేవి వచ్చాయి. పాత రోజులకి ఇప్పటికీ చాలా మార్పులు అనేవి వచ్చాయి. ఒకటి, అధిక బరువు ఉండడం వలన మనకేంటంటే మోకాళ్ళ మీద ఒత్తిడి పడడం వల్ల నొప్పులు వస్తున్నాయి. రెండు ఏంటి అని అంటే, కొన్నిసార్లు మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే అందులో యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల జాయింట్స్లో మనకి ఆ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయ్యి జాయింట్ పెయిన్స్గా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే, వైరల్ ఫీవర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది, దాంతోపాటు జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అందులో కూడా మనకి ఏంటంటే మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అది కాక ఇంకా జన్యుపరంగా మనకి కొన్ని లోపాలు ఉండడం వలన మనకి జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. దాన్నే మనకి జూనియల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. వాటిల్లో కూడా మనకి ఇవి ఎఫెక్ట్ అవుతాయి. అది కాక నెక్స్ట్ ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా అందరూ ఆడుతూ ఉంటారు. అందులో కూడా మనకి ఏంటంటే ఇంజరీస్ అయ్యేటప్పుడు లోపల దెబ్బ తగలడం వలన లోపల ఉన్న లిగమెంట్స్ కానీ, లేదా మెనిస్కస్ కానీ, లేదా కార్టిలేజ్ కానీ దెబ్బతినడం వల్ల దానివల్ల కూడా మనకి మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఈ ఏజ్ గ్రూప్లో వచ్చేవి మనకి కనిపించేవి అన్నమాట. చిన్న వయసులో మోకాలు నొప్పులకి ఇంకా వేరే కారణాలు ఏంటంటే, కొంతమందికి పుట్టుక నుంచి కొంచెం కాళ్ళు వంకరగా ఉండడం వలన కాళ్ళ మీద బరువు అనేది అన్ఈవెన్గా పడుతుంది. సో దానివల్ల కూడా మనకి మోకాలు నొప్పులు అనేవి వస్తాయి. అది కాక కొంతమందికి ఏంటి అని అంటే పాదాలు ఫ్లాట్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల మోకాళ్ళ మీద కూడా ఒత్తిడి ఎక్కువ పడుతుంది. ఇవి కూడా చెప్పుకోవచ్చు మనకి కారణాలు మోకాలు నొప్పులు రావడానికి చిన్న వయసులో. చిన్న వయసులో మోకాళ్ల నొప్పులకు మోకాళ్లను అతిగా ఉపయోగించటాన్ని ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకే తరహా పనులను పదే పదే చేసేవారికి మోచిప్ప అరిగే అవకాశం ఎక్కువ. ఇలాంటి పనులతో కీళ్ల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది చిప్పను లోపల నుంచి చికాకుకు గురిచేసి క్రమంగా దెబ్బతీస్తూ వస్తుంది. అందుకే రన్నింగ్, జంపింగ్ వంటి ఆటలు ఆడేవారిలో మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కుర్చీలోంచి లేవకుండా గంటల తరబడి అలాగే కూర్చోవటం అనేది కూడా మోకాలి మీద ఒత్తిడి పెంచుతుంది. మోకీళ్లు సరైన స్థితిలో ఉండటానికి తొడ ముందు వెనుక భాగం కండరాలు తోడ్పడుతూ ఉంటాయి. ఇవి బలహీనపడినా, వీటి అమరిక అస్తవ్యస్తమైన చిప్ప అరగటానికి దారి తీయచ్చు. ప్రమాదాల్లో, గాయాలతోనూ మోకీళ్లు దెబ్బతిని మోకాళ్లలో నొప్పి సమస్యగా మారచ్చు. ఇక స్థూలకాయం, వ్యాయామం లేకపోవటం అనేవి కూడా చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఈ చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి యూజువలీ మెడిసిన్స్ ద్వారా కొంచెం నయమేటట్లు చూస్తాం. అది కాక ఇంకేంటి అని అంటే ఎక్సర్సైజెస్లు, మోకాళ్ళ చుట్టూ ఉన్న కండ బలంగా ఉంచుకోవడం వలన
జాయింట్ మీద ఒత్తిడి అనేది తగ్గుతుందన్నమాట. ఇది కాక ఇంకా ఏంటి అని అంటే జాయింట్లో ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. అది కూడా అందరికీ ఇవ్వము, పర్టికులర్గా ఆ ప్రాబ్లం బట్టి జాయింట్లో ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి పిఆర్పి ఇంజెక్షన్స్, 2 వచ్చేసరికి లోపల స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. కొంతమందికి ఏంటంటే ఇంకా బెటర్గా రిఫైన్ అయిన బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ బీమ్యాక్ అని చెప్పానంట, అది కూడా జాయింట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కాక కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ కాక ఆపరేటివ్ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైనా మోకాళ్ళు వంకరగా ఉన్నా వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళు నీట్గా సరి చేయడానికి ఆస్టియోటమీ అనమాట, హై టిబియల్ ఆస్టియోటమీ లాంటి సర్జరీసు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే కొంతమందికి జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్, వాళ్ళకి ఏంటంటే లోపలున్న ఆయిల్ ప్రొడ్యూస్ చేసే సైనోవియల్ మెంబ్రేన్ అని ఉంటుంది, దానివల్ల ఉంటే ఇబ్బంది కాబట్టి దాన్ని ఏంటంటే సైనోవెక్టమీ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనం చేయొచ్చు. ఈ చిన్న వయసులో మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది యూజువల్లీ సజెస్ట్ చేయము. ఈ ట్రీట్మెంట్స్కి వాళ్ళకి ఇంకా బెటర్ అవ్వకపోతే అప్పుడు ఇంకా ఫైనల్గా చేసేది జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఒకటి. మోకాళ్లలో నొప్పులు బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనుకాడుతూ ఉంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. మోకీళ్ల అరుగుదల ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పుడు మందులు వాడుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఫిజియోథెరపీ, నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్నిస్తాయి. మోకాళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మోకీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. మనకి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించడం, బాత్రూమ్ ఎత్తు లెట్రిన్లు వాడడము, నేలపైన మట్టం వేసుకొని కూర్చోకూడదు, ఏ పని చేసినా నించోనో లేదా కుర్చీ స్టూల్లోనో కూర్చొని చేసుకోవాలి. అధిక బరువు ఉంటే బరువు తగ్గడము, దాని తర్వాత వాకింగ్ చేసేటప్పుడు ఎత్తు పల్లాల రోడ్లలో కాకుండా సాఫీగా ఉన్న రోడ్లలో నడవడము, వేసుకునే చెప్పులు కానీ షూస్ కానీ కంఫర్టబుల్గా ఉన్నవి మంచి స్పోర్ట్స్ షూ లాంటివి వేసుకోవడం మంచిదన్నమాట. ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మనం కొంచెం మోకాళ్ళ నొప్పులు బాధ నుంచి కొంచెం తగ్గొచ్చు అన్నమాట. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పుల్ని నివారించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవటం, కూర్చోవటం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు సాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవటం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఇలా ఇన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.